హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి అతి త్వరలో జరగబోయే ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏపీడిఎస్సి అండ్ కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్లో కూడా కామన్గా జీకే అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తుందన్నమాట. సో మనకి అందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ప్రథమ వ్యక్తులు అంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా వ్యవహరించింది ఎవరు, ఇలాంటి బిట్స్ అనేవి మనల్ని తరచుగా అడుగుతుంటాడనమాట. సో ఈ వీడియోలో మనం లూసెంట్ జీకే బుక్లో నుంచి మనకి ఫస్ట్ ఇండియా అనే టాపిక్ మీద మొత్తం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి, ఇది తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. సో లెట్ us స్టార్ట్. ముందుగా ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ వేరు, గవర్నర్ జనరల్ వేరు. సో ఇది క్లియర్గా మనం చూసుకోవాలి. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి లార్డ్ క్లైవ్ అనమాట. 1757 నుంచి 60 వరకు ఉన్నారు. లాస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ వారెన్ హేస్టింగ్స్ 1772 నుంచి 74 వరకు అనమాట. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ వేరు, గవర్నర్ జనరల్ వేరు అనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటిక్ 1833 నుంచి 35 వరకు ఉన్నారు. లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే లార్డ్ కానింగ్ 1856 నుంచి 62 వరకు ఉన్నాడు అనమాట. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి మనకి డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత లాస్ట్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే సి రాజగోపాలాచారి 1948 నుంచి 50 వరకు అనమాట. ఫస్ట్ ఇండియన్ టు పాస్ ఐసీఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనమాట. సో ఐసీఎస్ ఎగ్జామ్ని పాస్ అయిన వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఫస్ట్ ఇండియన్ ఐసీఎస్ ఆఫీసర్ సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ అనమాట. పాస్ అయింది ఆయనే, మొదటి ఆఫీసర్ కూడా సత్యేంద్రనాథ్ ఠాగూరే. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్. ఫస్ట్ ఇండియన్ కాస్మోనాట్ అంటే ఏంటంటే టు గో ఇన్ టు స్పేస్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళని మనం కాస్మోనాట్ అంటామన్నమాట. రాకేష్ శర్మ. ఫస్ట్ టెంపరీ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డాక్టర్ సచ్చిదానంద సిన్హా. మనకి భారత రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, దానికి టెంపరీగా ప్రెసిడెంట్ ఫస్ట్ ఎవరంటే సచ్చిదానంద సిన్హా గారు. తర్వాత పర్మనెంట్గా మనకి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారనమాట. ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఫ్రీ ఇండియా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే కేఎం కరియప్ప. ఫస్ట్ ఇండియన్ నోబెల్ లారెట్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో మనకి గీతాంజలి రచనకి వచ్చింది కదా, ఫస్ట్ ఇండియన్ అనమాట. ఆయన లిటరేచర్లో నోబెల్ గెలుచుకున్న వ్యక్తి. ఫస్ట్ ఇండియన్ జడ్జ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డాక్టర్ నాగేంద్ర సింగ్. ఫస్ట్ ఇండియన్ టు గెట్ భారత్ రత్న అవార్డ్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఎస్ఎఫ్జే మానిక్ షా. ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మనకి చైర్మన్ అంటాం కదా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఫస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ని వీదిన మొదటి ఇండియన్ వచ్చేసి మిహిర్ సేన్. ఫస్ట్ ఇండియన్ టు గెట్ జ్ఞానపీఠ అవార్డ్ శంకర్ కురూప్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ భారతదేశం మొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఎవరంటే జాకిర్ హుస్సేన్. ఫస్ట్ ఇండియన్ టు విన్ పాక్ స్ట్రైట్ ఓషన్ స్విమ్మింగ్ కాంటెస్ట్ పాక్స్ అంది అంటాం కదా, దాన్ని ఈదిన కాంటెస్ట్లో గెలిచిన వారు ఎవరంటే బైద్యనాథ్. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ జీవి మౌలాంకర్ 57 నుంచి 52 వరకు ఉన్నారు ఆయన. ఫస్ట్ పర్సన్ టు మేక్ ప్రింటింగ్ ప్రెస్ పాపులర్ ఇన్ ఇండియా జేమ్స్ హిక్కీ. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అబ్దుల్ కలాం ఆజాద్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతి ఆయన. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా
సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ సర్ థామస్ ఇల్మిహిస్ట్. ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ ఆఫ్ ఇండియా మొదటిది ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ సో మార్షల్ థామస్. తర్వాత ఫస్ట్ ఇండియన్ అనమాట ఎయిర్ చీఫ్ ఆఫ్ ఇండియా. ఆయన ఇండియన్ ఎవరు అంటే మార్షల్ సుబ్రతో ముఖర్జీ. ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మహారాజా శ్రీ రాజేంద్ర సింగ్ జీ జడేజా. ఫస్ట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఆఫ్ ఇండియా వైస్ అడ్మిరల్ ఆర్డి కటారియా. ఫస్ట్ సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా జనరల్ బిపిన్ రావత్. సో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. తర్వాత ఫస్ట్ పర్సన్ టు గెట్ పరమవీర చక్ర మేజర్ సోమనాథ్ శర్మ. ఫస్ట్ ఇండియన్ సైంటిస్ట్ టు గెట్ నోబెల్ ప్రైజ్ సైంటిస్ట్లో మొదటి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఇండియన్ వచ్చేసి సివి రామన్. ఫస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సైన్స్. మెడికల్ సైన్స్లో భారతదేశ ఆరిజిన్కి చెందిన వ్యక్తి హర్గోవింద్ ఖురానా గారు గెలుచుకోవడం జరిగింది నోబెల్ ప్రైజ్. ఫస్ట్ చైనీస్ పిలిగ్రమ్ టు విజిట్ ఇండియా చైనా యాత్రికుడు మన ఇండియాకి మొదటగా వచ్చిన వారు పాహియన్. తర్వాత ఫస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లిమిట్ కూడా ఉంది కదా మనకది. ఫస్ట్ ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా బ్రజేష్ మిశ్రా. ఫస్ట్ ఇండియన్ టు విన్ స్టాలిన్ అవార్డ్ సైఫుద్దీన్ కిచ్లు. సో కొంచెం కనపడకుండా ఉన్నట్టుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మనకి ప్రింటింగ్ కొంచెం మిస్టేక్ ఉంది అక్కడ. ఫస్ట్ ఇండియన్ టు విన్ మెగసెస్ అవార్డ్ ఆచార్య వినోబా భావే. రామన్ మెగసెస్ అవార్డు ఉంది కదా అది. ఇండియాస్ ఫస్ట్ మినిస్టర్ టు రిజైన్ ఫ్రమ్ యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలి నుంచి రిజైన్ చేసిన వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1950లో ఆయన చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రద్యుద్దీన్ త్యాబ్జీ. ఫస్ట్ చీఫ్ ఆఫ్ జస్టిస్ ఇండియా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే జస్టిస్ హీరాలాల్ కానియా హెచ్జే కానియా అంటాం కదా ఆయన. ఫస్ట్ పర్సన్ టు సబ్మిట్ ద ప్రపోజల్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ ఇన్ ఏ కాంగ్రెస్ సెషన్ మౌలానా హస్రత్ మొహిని. ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్ సిలిండర్ ఎవరెస్ట్ని ఎక్కిన భారతీయుడు అంటే ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎక్కిన భారతీయుడు అంటే షెర్పా పూ డోర్జీ. 9 మే 1984 ఎక్కాడు అనమాట ఆయన. ఫస్ట్ ఫారిన్ రెసిపియెంట్ ఆఫ్ భారత రత్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీ అంటాం కదా మనం ఆయన. ఫస్ట్ ఇండియన్ రెసిపియెంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ డాక్టర్ అమర్త్య సేన్. ఫస్ట్ ఇండియన్ పైలట్ జేఆర్డి టాటా. ఫస్ట్ ఇండియన్ టు రీచ్ అంటార్క్టికాని చేరుకున్న మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ రామ్ చరణ్. ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు రిజైన్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు డై ఇన్ ఆఫీస్ అంటే ఆయన పదవీ కాలంలో ఉండగానే మరణించిన రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్. ఫస్ట్ మ్యాన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ అంటే మౌంట్ ఎవరెస్ట్ని 2 సార్లు ఎక్కిన మొదటి వ్యక్తి ఎవరు అంటే నవాంగ్ గోంబు షెర్పా. ఫస్ట్ ఇండియన్ టు రీచ్ సౌత్ పోల్ దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు కల్నల్ జేకే బజాజ్. ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా ద్వాయిత్ డేవిడ్ ఐసెన్హోవర్. ఫస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇండియా హార్నాల్డ్ మెక్మిలాన్. ఫస్ట్ ఇండియన్ ఆథర్ టు గెట్ ఆండర్సన్ అవార్డ్ రస్కిన్ బాండ్. ఫస్ట్ ఇండియన్ టు విన్ వరల్డ్ బిలియర్డ్స్ ట్రోఫీ విల్సన్ జోన్స్. ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్ సంతోష్ జార్జ్ కులంగారా. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బార్న్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత పుట్టిన మన తొలి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జస్టిస్ సరోజ్ హోమీ కపాడియా. సెప్టెంబర్ 29, 1947 ఆయన జన్మించారు.
ఫస్ట్ ఇండియన్ టు విన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఏఆర్ రెహమాన్. ఫస్ట్ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇండియా నికోలియా ఏ బల్గానియన్. ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడలిస్ట్ ఎట్ ఒలింపిక్స్ అభినవ్ బింద్రా. ఫస్ట్ ఇండియన్ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ దాదాబాయ్ నౌరూజీ. ఫస్ట్ ఇండియన్ టు విన్ మెడల్ ఎట్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రకాష్ పదుకునే. ఫస్ట్ అటామిక్ రియాక్టర్ అప్సరా 1956 అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ అటామిక్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ చక్ర. ఫస్ట్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ కల్వరి. ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇండియన్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఫస్ట్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అగ్ని. ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రొడ్యూస్డ్ బై ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఐజీఎండిపి నోన్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ మిసైల్ పృథ్వీ అనమాట. ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు లూజ్ ఎన్ ఎలక్షన్ ఇందిరా గాంధీ. ఫస్ట్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫౌండెడ్ ఇన్ హైదరాబాద్. సో ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ స్థాపించారంటే హైదరాబాద్లో మొదటిది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆఫ్ ఇండియా హర్ష చౌడా. సో ఈ వీడియో మీకు కొంతైనా హెల్ప్ అనిపించినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా కొంచెం ఉంది, సో సారీ. ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్డ్ ఇన్ ఇండియా కోల్కతా 1727. ఫస్ట్ ఇండియన్ రెసిపియెంట్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్స్ భాను అథాయ. ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ తారాపూర్. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ న్యూఢిల్లీ 1951లో జరిగాయి ఇండియాలో. ఫస్ట్ ఆర్గనైజ్డ్ యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ. ఫస్ట్ దూరదర్శన్ సెంటర్ న్యూఢిల్లీ 1951లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కలర్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ 15th August 1982లో జరిగింది. ఫస్ట్ సైలెంట్ మూవీ రాజా హరిశ్చంద్ర 1913. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూస్డ్ బై దాదాసాహెబ్ ఫాల్కే. ఫస్ట్ ఇండియన్ టాకీ మూవీ ఆలం ఆరా 1931. డైరెక్టర్ వచ్చేసి అర్దేషిర్ ఇరానీ. ఫస్ట్ టెలికలర్ ఫిలిం టెక్నియో కలర్ ఫిలిం వచ్చేసి ఝాన్సీకి రాణి. షోరబ్ మోడీ డైరెక్టర్ అనమాట. ఫస్ట్ 3D ఫిలిం వచ్చేసి మై డియర్ కట్టి చెత్తన్ మలయాళంలో వచ్చింది కుట్టి చెత్తన్. ఫస్ట్ స్పాన్సర్డ్ టీవీ సీరియల్ డ్రామా సిరీస్ సోప్ ఒపెరా హుమ్లాంగ్ 1984. ఫస్ట్ న్యూస్ పేపర్ హిక్కిస్ బెంగాల్ గెజెట్ 1779లో. ఫస్ట్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ జైపూర్ రాజస్థాన్. ఫస్ట్ హై స్పీడ్ రూరల్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇడుక్కై కేరళ. ఇండియాస్ ఫస్ట్ ప్యాసింజర్ డ్రోన్ వరుణ. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందంటే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.